హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టుంటే మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. సో, ఇవాళ వీడియోలో నేను స్టూడెంట్స్ గురించి స్పెషల్‌గా మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ విషయాలైతే చెప్తాను. నేను టైమ్ వేస్ట్ స్టోరీలు గాని, టైమ్ వేస్ట్ గాని ఏ వీడియోలు చేయనండి. ఎస్పెషల్లీ యూఎస్ వెళ్ళాలనుకున్న యాస్పిరెంట్ స్టూడెంట్స్ కానీ, లేపోతే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ గురించి గానీ, ఇవాళ ఈ టాపిక్ నేను క్లియర్‌గా మాట్లాడదాం అనుకుంటున్నా. సో, మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. బోర్ కొట్టించకుండా ఇంపార్టెంట్ టాపిక్సే నేను మాట్లాడతా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్‌లో చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను పెట్టే వీడియోస్‌కి స్టూడెంట్స్ గురించి ఎంకరేజింగ్‌గా నేను చాలా వీడియోస్ పెడతా ఉన్నాను. ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, ఎందుకు మరి ఎళ్ళడము అక్కడికి అంత అవసరమా? అంటే మొన్న ఒక వీడియో పెట్టాను గదా! ఇది స్టూడెంట్స్ ఎళ్ళాలంటే ఏంటి 2025లో రావచ్చా లేదా అనే దాని గురించి. దానికి చాలామంది కామెంట్స్ పెట్టారన్నమాట. ఎందుకు అంత అవసరమా? ఇండియాలో ఎడ్యుకేషన్ లేదా? దీనికి చెప్పాను గదా! కరెక్ట్ ఆన్సర్ అనేది 100% ఉండదండి. ఒక్కడు ఒక పని చేయాలనుకున్నప్పుడు జెలసీ ఉన్నోడు ఒకలాగా మాట్లాడతాడు. లేకపోతే అడ్వైస్ ఇచ్చేవాడు ఒకలాగా మాట్లాడతాడు. లేకపోతే అది ఓన్లీ ఇండివిడ్యువల్ చాయిస్ అది. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఫ్రాంక్లీ మీరెవ్వరు ఏమనుకోనంటే నేను ఒక హానెస్ట్‌గా నా ఒపీనియన్ చెప్తానండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ హూ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిడ్ నాట్ హ్యావ్ ఎ జాబ్ ఇన్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ. అంటే ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ఎ జాబ్ ఇన్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ వాట్ యూ విల్ డూ? ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమీర్పేట పోవటం, కోర్స్ నేర్చుకోవడం, జాబ్ ట్రై చేయటం. సో, అదర్ దాన్ దట్ 20% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఆల్రెడీ జాబ్ వచ్చేసి వాళ్ళు జాబ్ చేస్తూ ఐ మీన్ యాస్పైరింగ్ యూఎస్ వాళ్ళెవరో ఉంటారు గదా! అంటే ఇంకా నేను అచీవ్ చేయాలి, ఏదన్నా మంచి నేర్చుకోవాలి అని మంచి యూనివర్సిటీలో మాస్టర్స్ చేయాలి, టాప్ యూనివర్సిటీస్ వాళ్ళు. అంటే వాళ్ళ ఎయిము ఎంఐటీ గానీ, లేకపోతే ఇట్లాంటి కొన్ని కొన్ని టాప్ యూనివర్సిటీలో వస్తేనే వెళ్తారు వాళ్ళు. లేకపోతే వెళ్ళరు. వాళ్ళు ప్లాన్ డ్రాప్ చేసుకుంటారు గానీ, టాప్ యూనివర్సిటీలో వస్తేనే వెళ్తారనమాట. సో, ఆ కేటగిరీని పక్కన పెడితే, ఈ 80% ఆఫ్ ద కేటగిరీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళల్లో చాలామంది అంటే ఎళ్దామా? వద్దా? ఈ ఇయరు అనుకునే వాళ్ళు కొంతమందయితే, ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. సో, ఈ కామెంట్స్‌కి ఏంటంటే ఎందుకెళ్ళాలి అన్న దానికి ఇదొక్కటే ఆన్సర్ అండి. మెయిన్ ఏం జేయాలో అర్థం గాక చాలామందెళ్తారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఏం జేయాలో అర్థం గాకే వెళ్తారు. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ప్యాకేజ్‌తో మంచి జాబ్ వచ్చినోడికి థాట్ రాదు. అది రానోడేంటి, మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలి, మళ్ళీ జాబ్ ట్రై జేయాలి. దీని బదులు ఏదో ఒక లోన్ బెట్టుకొని ఎళ్ళిపోతే అక్కడే సెటిల్ అయిపోతాం గదా! మనోళ్ళు వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తుంటారు గదా! "ఏ వచ్చేరా ఏం గాదని" జెప్పి సలహాలు ఇస్తుంటారు గదా! అలాగా ఎట్లో ఒట్లా యూఎస్‌ఓ, యూకేనో ఏదో ఎళ్ళిపోతారు. తర్వాత ఇగ ఓపీటీలు అప్లై జేసుకుంటారు. హెచ్1లు అప్లై జేసుకుంటారు. జాబ్ దొరుకుతది ఎళ్ళిపోతారు. సో, మీకు ఇండియాలో జాబ్ తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఎళ్లి ఫారిన్‌లో సెటిల్ అయిన సందర్భాలున్నాయండి. నేను ఇది ఫ్రాంక్‌గా చెప్తున్నా. మీరేమన్నా అనుకోండి కానీ, ఇండియాలో ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే తొక్కి నార తీసి తాట తీస్తారు సబ్జెక్ట్ మాత్రం. ఫుల్లుగా. మీకు అబ్రాడ్ నుంచి ఎవరైనా అంటే అబ్రాడ్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా ఇండియన్ కంపెనీస్ నుంచి ఒక్కొక్కసారి మన ఆఫ్‌షూర్ జాబులు పడుతుంటాయి గదా! వాటికి ఇంటర్వ్యూ చేస్తే ఏ విప్రో నుంచో, అక్కడి నుంచో ఫోన్‌లు చేసి ఇంటర్వ్యూ చేస్తుంటారనమాట. అస్సలు వాళ్ళడుగుతారు సబ్జెక్ట్‌లో ఇట్లా పిండి, 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 పిండి పెడతారు. అదే అబ్రాడ్‌లో ఇంటర్వ్యూలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఈజీ టు ఫేస్ అనేది. మీకేంటంటే వాళ్ళు సబ్జెక్ట్ తక్కువ. మీకేమొచ్చు? నువ్వు పాత ప్రాజెక్ట్‌లో ఏం పని చేసావు? నీకు నీకు ప్రెజెంట్ ఏం చేయగలవు? ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇండియన్ ఇంటర్వ్యూ కంపేర్ చేస్తే అబ్రాడ్ ఇంటర్వ్యూకి చాలా తేడా అనేది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు యూఎస్‌లో ఇంగ ఇంటర్వ్యూలు ఇయన్నీ ఏముంది ఇప్పుడు కన్సల్టెన్సీలు మనవే, ఎంప్లాయర్ మనోడే, హైరింగ్ మేనేజర్ మనోడే, ఇయన్నీ డ్రామాలన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇగ వద్దులేండి మళ్ళీ ఎక్కువ చెప్తే అందరూ ఫీల్ అయితారు. కానీ అందరికి తెలిసిన విషయమే. నిజం చెప్తే మాత్రం హర్ట్ అయిపోతారు జనాలు. సో, ఇంక స్టూడెంట్స్ విషయం తీసుకుంటే ఎళ్ళేవాళ్ళు ఆ కామెంట్‌కి ఇచ్చిన ఆన్సర్ మాత్రం ఎళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. సో, అది పక్కన పెడదాం. నేను చెప్దాం అనుకున్నది ఈరోజు వీడియోలో మన రంజని శ్రీనివాసన్ ఎవరైతే స్టూడెంటు కెనడా ఎళ్ళిపోయింది ప్రస్తుతానికి. సో, ఆమె ఏంటంటే యాక్చువల్‌గా అకార్డింగ్ టు ద సోషల్ మీడియా అండ్ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆమె ఇది పాలస్తీనా జరిగిన డెమాన్‌స్ట్రేషన్‌లో కొలంబియా యూనివర్సిటీ నుంచి ఇన్వాల్వ్ అయింది కాబట్టి,
ఆమె F1 రివోక్ చేశామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. బట్ ఆమె సైడ్ నుంచి ఆమె వాదన ఏంటంటే, నేను ఆ డెమాన్‌స్ట్రేషన్‌లో నేను లేను. నేను ఆ రోజు యాక్చువల్‌గా అది జరుగుతున్నప్పుడు కాలేజీలో ఉన్నా. నేను నేను మామూలుగా అక్కడి నుంచి పాస్ అవుతున్న టైంలో పోలీస్ వాళ్ళు నా మీద నేను దాంట్లో ఉన్నాను అని చెప్పేసి నా మీద వాళ్ళు కేస్ పెట్టారు. దానికి నేను ఈ కేస్ తర్వాత కోర్ట్‌కు 2 కోర్ట్ నోటీసులొచ్చినియి. అవన్నిటికి రిప్లై ఇచ్చాను. కేస్ సాల్వ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఈ F1 రివోక్ చేశారు. రివోక్ చేసి వాళ్ళేంటంటే ఇది యాక్టివిటీ రిలేటెడ్ గదా! ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీ రిలేటెడ్ గాబట్టి ఈ వీసా రెన్యువల్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ వీసా రెన్యువల్ దగ్గర ఆమెని ఆపేశారు. వీసా రెన్యువల్ అవ్వకుండా. ఎక్కువ యూనివర్సిటీ నుంచి గూడా ఆమెకు మెయిలొచ్చేసింది. చెన్నై ఎంబసీ నుంచి గూడా మెయిలొచ్చింది. నీ స్టూడెంట్ వీసా రివోక్ అయింది. సో, యూ బెటర్ హావ్ టు లీవ్ ద కంట్రీ. లేపోతే వాళ్ళు యాక్చువల్‌గా 2 సార్లు వీళ్ళెళ్లారంట. మన ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉంటారో ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు వాళ్ళ రూమ్‌మేట్ ఎంటర్ గానివ్వలేదట. సెకండ్ టైమ్ ఎళ్ళే టైంకి యాక్చువల్‌గా ఈమె సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుంది. ఏది సీబీపీ యాప్‌లో సెల్ఫ్ డిపోర్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. కెనడా ఎళ్ళింది. కెనడా నుంచి ఫైట్ చేస్తుంది అని చెప్పేసి ప్రెజెంటు న్యూస్‌లో ఈ స్టోరీ అయితే నడుస్తుంది. మరి ఆమె తప్పు చేసిందా? చేయలేదా? అని పక్కన బెడితే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా సీరియస్‌గా తీసుకుంది ఇలాంటి విషయాల్లో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు చదువుకోవడానికొచ్చారు గదా! చదువుకోవడానికొచ్చినోళ్ళు చదువుకోకుండా యూనివర్సిటీలల్ల ఇట్లాంటి వాటిలల్ల యాంటీ సోషల్ సబ్జెక్ట్స్‌లో మీరు ఇన్వాల్వ్ అవుతే, గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా అంటే ఇప్పుడు ఒక డెమాన్‌స్ట్రేషన్ అనేది ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారు అంటే ఆబ్వియస్‌లీ గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గే చేస్తారది. అంటే ఇప్పుడు చాలా చాలా కంట్రీస్‌లో జరిగిందది. ఒక్క యూఎస్‌లోనే కాదు. యూకేలో జరిగింది. లేకపోతే తర్వాత యూరోప్‌లో జరిగినాయి. బోలెడు డెమాన్‌స్ట్రేషన్స్ బోలెడు చోట్ల జరిగినాయి. దాంట్లో ఈ స్టూడెంట్స్‌కి ఏం పని? ఆళ్ళు చదువుకోవడానికి ఎళ్ళినోళ్ళు చదువుకోవాలి. ఇట్లాంటి వాటిల్లో ఎందుకున్నారు అనేది గవర్నమెంట్ క్వెషన్ అనమాట. సో, ఇంకొక అతని పాస్‌పోర్ట్ గూడా ఆబ్వియస్‌లీ రివోక్ చేశారు. ప్రెజెంట్ అతను కేస్‌లో ఉన్నాడు. సో, అదొక స్టోరీ అది జరుగుతుంది. బట్ గవర్నమెంట్ సీరియస్‌గా చెప్పేదేంటంటే, మీరు ఎవరైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్‌లో, టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్‌లో ఎక్కడైనా గానీ స్టూడెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే, స్టూడెంట్ అనే గాదు ఎనీబడీ గ్రీన్ కార్డ్ హోల్డరే గానీ, హెచ్-1బీ హోల్డరే గానీ ఎవ్వడైనా సరే ఇట్లాంటి వాటిల్లో ఉంటే మాత్రం మిమ్మల్ని డిపోర్ట్ చేస్తామని చెప్పింది. అంటే ఈమె వాళ్ళు పట్టుకొని డిపోర్ట్ చేస్తే మళ్ళీ ఒకవేళ పట్టుకుంటే కేసు ఏమన్నా అవుతదో మరి అని ఎళ్ళిపోయిందా? లేకపోతే సెల్ఫ్ డిపోర్ట్ చేసుకొని మరి ఎట్లా ఎళ్ళింది? ఏం రీజన్స్ అయితే ఇంకా స్టిల్ దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. బట్ అది పక్కన బెడితే మీకు స్టూడెంట్స్ చాలామంది గూడా ఇంక నేను చాలా విన్నానండి. ఇప్పుడు జస్ట్ గత 2, 3 డేస్ నుంచి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు ఇంకా చేస్తున్నారంట. హోమ్ ట్యూషన్స్ చెప్తున్నారంట. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేస్తున్నారంట. క్యాష్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నారంట. సో, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసినప్పుడు మీరెళ్లి క్యాష్ డిపాజిట్ చేస్తే ఎక్కడన్నా మీరు దొరికినప్పుడు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తే ఖతం అయిపోతుంది. మీ క్యాష్ డిపాజిట్ చేయకూడదు గదా! మీకేంటి అలౌడ్ క్యాంపస్‌లో 20 అవర్సే అలౌడ్. మోర్ దాన్ 20 అవర్స్ కూడా అలౌడ్ కాదు అదర్ దాన్ హాలిడేస్ టైమ్‌లో. సో, బయట ఎవరికీ తెలీదనుకుంటే వీళ్ళు ఐటీ జాబులు జేస్తున్నారు. ఇంకా చాలామంది చేస్తున్నారు. నాకు గూడా ఒక కామెంట్ వచ్చింది ఒక వీడియోకి. నేను హాస్టల్‌లోనే ఉంటాను. యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఉంటాను. కానీ నేను ఒక కంప్యూటర్‌లో పని జేస్తున్నాను నేను. అంటే ఇన్ ద సెన్స్ ఐటీ జాబ్ చేస్తున్నాను వేరే వాళ్ళకి. లీగల్‌గా చేయొచ్చా అని. చేయగూడదు. నో డౌట్ ఎట్ ఆల్ చేయగూడదు. నీకు డబ్బులొస్తాయి గదా! ఎలా వస్తాయి? ఎలాగోలా నీ బ్యాంక్‌లోకొస్తాయి. వన్స్ సమ్ మనీ క్రెడిటెడ్ ఇంటూ యువర్ అకౌంట్, యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ వేర్ దట్ మనీ హాస్ కమ్ ఫ్రమ్. సో, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ మీరు సాలరీయా? లేకపోతే సమ్‌వన్ హాస్ గివెన్ యూ యాస్ ఎ లోనా? హ్యాండ్ లోనా? సో, దేర్ మస్ట్ బి ఎ రీజన్ ఫర్ ఇట్ కదా! సో, మీరు 20 అవర్స్ క్యాంపస్‌లో జేశారు. సో, దెన్ యూ విల్ గెట్ పెయిడ్ బై క్యాంపస్. అంటే క్యాంపస్ నుంచి వచ్చిన అమౌంట్‌కి మీరు పే స్లిప్ అనేదో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉంటది. దెన్ యూ కెన్ ఇదంతా మీకు ఎక్కడ ఎఫెక్ట్ అయితది? మీరు అనుకుంటున్నారా? మీకు ఏం తెలీదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతది అనుకుంటున్నారు గదా! ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇది సీరియస్‌గా ఎక్కడ ఎఫెక్ట్ అవుతదంటే వెన్ యూ గో ఫర్ ఎ హెచ్-1బీ వీసా. మీరు ఓపీటీ మించి స్టెమ్ ఓపీటీకెళ్ళినప్పుడు గాని, స్టెమ్ ఓపీటీ మించి గాని, హెచ్-1కెళ్ళినప్పుడు గాని దేర్ ఈస్ ఎ క్యాచ్. అప్పుడు గనక వెన్ దే స్టార్టెడ్ డిగ్గింగ్ యువర్ హిస్టరీ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు గాని, లేదు అదర్ దాన్ దట్ ఇంకెక్కడన్నా ఎవరైనా పట్టుకున్నప్పుడు గాని, మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతది. చాలామంది ఇంకా చేస్తున్నారండి. అంటే ఐటీ జాబ్‌లు, ఐటీ జాబ్‌లు కూడా చేయగూడదు. మీరేంటంటే పార్ట్ టైము
హోటల్స్‌లోనో, మోటల్స్‌లోనో, రెస్టారెంట్‌లోనో చేస్తే పట్టుకుంటారని అనుకుంటున్నారు కదా! మీరు జాబు ఇప్పుడు క్యాంపస్‌లో కాకుండా ఎక్కడ చేసినా గూడా ఇల్లీగల్ అయితది గాబట్టి, రేపొద్దున ఎనీ ఛాన్స్ మీకు దొరికే ఛాన్స్ ఉంది. రేపొద్దు మీ కంపెనీ వాడే చెప్పొచ్చు మీ మీద, లేతే పక్కోడు చెప్పొచ్చు, రూమ్‌మేట్ చెప్పొచ్చు, ఎవడైనా చెప్పొచ్చు. సార్ ఈడు ఐటీ జాబ్ చేస్తున్నాడు అని జెప్పి. మీ బ్యాంక్‌లోకి డబ్బులొస్తుంటాయి. మీ పేరు మీద ఎవడిదో పేరోల్ రన్ అయితుంటది. స్టూడెంట్స్ చేసేవి చాలా చాలా ఉన్నాయి. నిజంగా సిస్టమ్‌ని మనం కరప్ట్ చేసి మన ఇండియాలో యూట్యూబ్ ఛానెల్స్ మొత్తుకుంటే, మనోళ్ళంతా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. మనోళ్ళంతా ఇబ్బందయిపోతుంది. పాపం మన భారతీయులందరినీ ట్రంప్ ఎల్లగొడుతున్నాడని. న్యాయంగా ఆలోచిస్తే మనం చేసేది ఏదో పనులు మనల్ని ఎల్లగొడుతున్నారని మనం ఎట్లా అడుగుతాం మనం? అడిగే అర్థం మనకుందా? లేదు గదా! ఇంకొకటి డ్రింక్ అండ్ డ్రైవ్. చాలామంది స్టూడెంట్సు డ్రింక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వాళ్ళు గూడా ఉన్నారంట. అంటే అమెరికాలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం బయటికి రాట్లేదు అనుకుంటారు. అంటే వందల వేల కేసులయితే బయటికొస్తాయి గానీ, ఎక్కడో 2, 3 అయితే బయటికి రావు కదా! ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క స్టేట్‌లో, ఒక్కొక్క చోట, ఇంకొక చోట జరుగుతా ఉంటాయి. కాబట్టి అంత ఈజీగా బయటికి రావు. ఇలాంటివన్నీ ఏంటంటే, ఎక్కడో ఎవరో ఎవరికో చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్‌కి ఎవరికైనా ఏదైనా జరిగింది. ఆడు నాకు చెప్పాడనుకోండి, నాకు తెలుస్తుంటాయి. అలా చెప్పిన వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి స్టోరీలనమాట ఇవన్నీ. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. డెఫినిట్‌గా జరుగుతూ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్నారంట. అంత కకృతి ఏముంది ఆ నైటు డ్రైవ్‌లో రావాల్సినంత అవసరం రిస్క్ తీసుకొని ఒక 5గురు స్టూడెంట్సు ఎఫ్1 స్టూడెంట్స్ మన ట్రైలర్ కిందకెళ్ళిపోయి కార్‌లో ఎళ్తా చనిపోయారు గదా! అది డ్రింక్ అండ్ డ్రైవ్ కేస్ అనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. అంటే 1 పర్సన్ వల్ల వేరే వాళ్ళ లైఫ్ గూడా రిస్క్‌లో పడుతుందనమాట. ఎందుకంత రిస్క్ తీసుకొని మనము ఒక మోటల్ తీసుకొని ఒక $50 ఎంతో అయితది కదా! నైట్ అక్కడ స్టే చేసి తెల్లారి పొద్దున ఎళ్ళిపోవచ్చు కదా! ప్లస్ పార్టీలు, గీటీలు ఇవన్నీ చదువుకునే టైంలో చదువుకోవాల్సినయి. ఈ చదువు మీద కాన్సంట్రేట్ చేయకుండా మిగిలిన పనులన్నీ చేస్తా ఉన్నారనమాట. మీ ఇట్లాంటివి చేయకండి. డ్రింక్ అండ్ డ్రైవ్‌లు గాని, లేకపోతే ఇంకా చాలామంది నేను చూసిందేంటంటే, ఇప్పుడు కొంచెం మనకి ఎట్లా ఉంటదంటే, ఇండియాలో యాటిట్యూడు ఆబ్వియస్‌లీ మైనర్‌లు స్కూల్ పిల్లగాళ్ళు గూడా బండ్లు తోలుతుంటారు. హోండా యాక్టివా. నేను చాలా సార్లు పట్టుకున్నా స్కూల్ పిల్లల్ని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్‌కి ఫోను చేశా. సారీ అంటాడు. అరె నాకెందుకురా బయ్ సారీ జెప్తావు? నువ్వు రేపు పొద్దున ఆడికి ఏదన్నా అయితే నువ్వు నీకు సారీ జెప్పుకోవాలి. అంతే గదా! వాడు చిన్న పిల్లోడు స్కూల్‌లో చెల్లెల్ని దింపడానికెళ్తున్నాడు. వాడే 6వ తరగతి చదువుతున్నాడు. మళ్ళీ వాడి చెల్లెల్ని దింపడానికి ఆళ్ళ అమ్మ, నాన్న హోండా యాక్టివా ఇచ్చి పంపించారు. వాడు కింద పడ్డాడు. సో, జస్ట్ బై ఫార్చునేట్ నేనక్కడ ఆ సిట్యుయేషన్‌లో ఉన్నా గాబట్టి ఆడిని లేపి పక్కన కూర్చోబెట్టి, మీ నాన్న ఫోను నంబర్ ఇయ్యనండి వాళ్ళ నాన్నకి ఫోను చేస్తే, సారీ సార్ అంటాడు వాళ్ళ నాన్న. అరె! సారీ ఎందుకురా భయ్! వై వై డు దే హావ్ టు మెన్షన్ సారీ? సారీతో రేపు పొద్దున ఆడు కింద పడ్డాడు కాబట్టి సరిపోయింది. ఏ లారీ కింద పడితే? ఐ మీన్ హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ గూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకి బండ్లిచ్చి మైనర్ అక్కడ నడుస్తదండి. అక్కడ పట్టించుకోవట్లేదు. మన ఇండియాలో గూడా బోలెడు అంతమంది మైనర్‌లు నడుపుతారు. లైసెన్స్ లేకుండా నడుపుతాడు. ఎవడో పోలీసోడు పట్టుకొని ఆపి నీ లైసెన్స్ తీ అంటే తప్ప రెస్పాన్సిబిలిటీగా మనం లైసెన్స్ లేకుండా నడపకూడదు అన్న రెస్పాన్సిబిలిటీ ఎంతమందికుంటది? ఉండదు. కాబట్టి అక్కడ ఓకే. చల్తా హై. కానీ అబ్రాడ్‌లో అలా గాదు. నీకు లైసెన్స్ లేదు అంటే పొరపాటున ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే మాత్రం మొత్తం లైఫే నాశనం అయిపోతది. నా కార్ మస్తొచ్చు మావా! నేను తోలుతా మావా! ఏం గాదు ఇరుగా తీస్తా ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తొక్కి థర్డ్ గేర్‌లో ఏసిండంటే బండి బోల్తా ఏసి తోలుతారా నేను అంటాడు. తోలుతారు భయ్యా! యెస్. యూ ఆర్ 100% ఎ పర్ఫెక్ట్ గుడ్ డ్రైవర్. బట్ రూల్స్ ఆర్ రూల్స్. యూ మస్ట్ హావ్ ఎ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. యూ మస్ట్ హావ్ ఎ వాలిడ్ ఇన్స్యూరెన్స్. మీకు కారు లీగల్‌గానే డాక్యుమెంట్స్ ఉండాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రూల్స్ ఇన్ అబ్రాడ్. ఎందుకంటే అబ్రాడ్‌లో యాక్సిడెంట్స్ ఎందుకు జరగవు? బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఏంటంటే అన్నీ సెక్యూర్‌గుంటాయి. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపకూడదు. లేతే ఎక్కడన్నా స్పీడింగ్ వస్తే టికెట్ వస్తది. కారు కండిషన్‌లో లేకపోతే ఎంఓటీ అనేది ఉంటది. దానికి అది పాస్ అయితేనే కారు వాడొచ్చు. బోలెడు రూల్స్ ఉండబట్టే ఇక్కడ ఏంటంటే సేఫ్టీ అనేది అబ్రాడ్‌లో ఎక్కువుంది. దాన్ని మిస్‌యూజ్ చేసి మనోళ్ళు నేను తోలుతా అని ఇట్లా తోలుడు తీసుకుపోయి దేనికో అబ్రాడ్‌లో తెలుసు కదండీ! ఎట్లుంటదంటే ఇప్పుడు మనము గోడకు గుద్దినా గాని, ఏ ఇంట్లో రివర్స్ చేస్తూ ఇంటోడి గోడకు గుద్దినా గాని అదొక పెద్ద రచ్చ అయితది. అది వాళ్ళ డ్రైవ్ వేలోకే పోయి వాళ్ళ గోడ తగిలింది. అప్పుడు అదొక కేస్ అవుతది. వాడు ఇన్స్యూరెన్స్ ఇవ్వడు. లైసెన్స్ లేకపోతే, ఇన్స్యూరెన్స్ లేకపోతే ఎవడిస్తాడు దానికి? దానికి అమౌంట్ మనం కట్టాల్సొస్తది.
అదేదో 2 ఇటుకలు తీసుకొచ్చి మా నాయన తాపి మేస్త్రి అవి తీసుకొచ్చి 4 ఇటుకలు పెట్టి నేను కట్టిపోతా అంటానికి కాదు కదా! దానికి ఎంత ఖర్చయితే అంత మనం పే చేయాలి. సో, అది ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పే చేస్తాడు. ఇఫ్ యూ ఆర్ లీగల్లీ డ్రైవింగ్ బై యాక్సిడెంట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఇన్సూరెన్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. బట్ లైసెన్సే లేకుండా నడుపుతున్నారంట స్టూడెంట్లు కార్లు. సో, ఇట్లాంటివన్నీ మనం చేసి గవర్నమెంట్ వచ్చింది, ట్రంప్ వచ్చాడు, మన భారతీయుల్ని ఎల్లగొట్టారని చెప్పి పాపం ఇండియాలో అంతా ఫీల్ అయిపోతున్నారు. సో, ఇప్పటికైనా ఏంటంటే స్టూడెంట్స్ మీరు ప్లీజ్ ఇలాంటివన్నీ చేయకుండా చక్కగా చదువు మీద కాన్సంట్రేట్ చేయండి. హ్యాపీగా చదువుకోండి. మీ పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టమాకండి. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది సగం జీవితం ఇన్‌స్టాగ్రామ్‌లలోనే గడిచిపోతుంటది స్టూడెంట్స్‌కి. ఇన్‌స్టాగ్రామ్ అయిపోతే యూట్యూబ్ షార్ట్స్ అంటే మనం ఒక ఎయిమ్ మీద వెళ్ళినప్పుడు లక్షలు అక్కడ బ్యాంక్ లోన్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళి, అంటే మీ వెళ్ళేటప్పుడే చాలామంది మైండ్ సెట్ వెళ్ళంగానే నేను పార్ట్ టైం జాబ్ చేస్తా, నా లోన్ తీర్చేస్తా, పార్ట్ టైం జాబ్ చేస్తా, నా లోన్ ఈ మైండ్ సెట్‌తోని వెళ్ళొద్దు. మీరు వెళ్ళి జాబ్ కొట్టాలి, H1B కొట్టాలి. H1B మీకు పిక్ కాకపోతే 3 ఇయర్స్ ఆప్షన్ ఉంది కదా! 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదో డే 1 CPT ఏవో ఉంటాయి కదా! రకరకాల రూల్స్ ఉంటాయి కదా! మీ ఎయిమ్ ఏంటి? అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? మంచి జాబ్ కొట్టాలి. మంచి జాబ్ కొట్టండి మీరు. కొడితే మీ లైఫ్ డిఫరెంట్‌గా ఉంటది. ఈ చిల్లర వ్యవహారాలన్నీ చేసుకుంటూ కూర్చుంటే లైఫ్‌లో బాగున్నంత వరకు బాగుంటాం. ఒక్కసారి ఏమన్నా తేడా కొట్టింది అంటే మాత్రం తిరిగి వెనక్కి రావాలన్నా కూడా చాలా కష్టం. వీసా అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. అలాంటి ఎవరైనా ఉంటే బెటర్ ఆ సిబిపి యాప్‌లో రిజిస్టర్ చేసుకొని అమ్మాయి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోండి. ప్లస్ ఇంకొకటి సోషల్ మీడియాలో స్టూడెంట్స్ మాత్రం ఎస్పెషల్లీ మీరు, ఎందుకంటే ఇప్పుడు H1కి, గ్రీన్ కార్డ్‌కి వీటన్నిటికి సోషల్ మీడియా అకౌంట్స్ ఎందుకు అడిగారు అంటే దానికి రీజను ఇప్పుడు ఏదైతే కేసు జరిగి ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయిందో ఇది వాళ్ళు ఎప్పటినుంచో జరుగుతుంది. ఇదేం స్పెషల్‌గా ట్రంప్ వచ్చినాక జరిగింది కాదు. ఇది ఎప్పటినుంచో బైడెన్ గవర్నమెంట్‌లో ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటపడిందనమాట. కాబట్టి సోషల్ మీడియాలో మీరు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కావాలంటే సరదాగా యూట్యూబ్ చూడండి, కాసేపు ఇన్‌స్టాగ్రామ్ చూడండి. తొక్కలో కామెంట్లు పెట్టకండి కింద. మనకెందుకు ఎవడి గురించో మనం కామెంట్లు పెట్టుకుంటే, ఇప్పుడు నా వీడియో కూడా ఒక 2, 3 కామెంట్స్ వస్తూ ఉంటాయి. సిల్లీ కామెంట్స్ నేను డిలీట్ చేసి పడేస్తుంటా. ఎందుకంటే సెన్స్‌లెస్ కామెంట్స్ అనమాట. ఆళ్ళు పెట్టేవాడికి కూడా కొంచెం అంటే ఇప్పుడు 100 కామెంట్లు మంచి పాజిటివ్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా తప్పు ఉందనుకోండి ఇన్ఫర్మేషను, సార్ మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పండి, కరెక్ట్ కాదు. నిన్న ఒక వీడియోకి పెట్టారు. నేను 15 లాక్స్ అన్నాను. ఒకళ్ళేమో 7 లాక్స్ అన్నారు. ఒకళ్ళు 4 లాక్స్ అన్నారు. ఎవరికీ క్లారిటీ లేదు. అది ఓకే. ఫైన్. ఐయామ్ హ్యాపీ. నేను చెప్పేది తప్పు అంటే యెస్ నేను కరెక్ట్ చేసుకుంటా. నేను 2, 3 విషయాలు వేరే వాళ్ళు చెప్పారు. థాంక్ యూ సార్. ఓకే. నాకు తెలీదు అని చెప్పాను నేను. ఎందుకంటే అందరికి అన్నీ 100% తెలియాలని లేదు. సో, వి కెన్ చేంజ్ దట్. బట్ ఏంటంటే ఇట్లా ఈ కామెంట్లు మీరు పెట్టేసి దాని మీద ఇప్పుడు ఆ గాజా వార్ మీదో, లేకపోతే ట్రంప్ మీదో, లేకపోతే ఇంకోటి దాని మీదో, అరే ట్రంప్ గాడు వస్తాడురా మొత్తం పోతుందిరా అనో, లేకపోతే జేడీ వ్యాన్స్ మొన్న క్లియర్‌గా చెప్పాడు. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఈ కంట్రీ సిటిజన్స్ కాదు, పర్మనెంట్ ఉండే ఛాన్స్ వాళ్ళకి లేదు అన్నట్టు. అంటే ఏంటంటే వాళ్ళంతా ఒక టైప్ ఆఫ్ థింకింగ్‌లో ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడ కట్ చేసి వెళ్ళకూడదని తోకాని. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత బావుంటాం. ఇవన్నీ మనకు అనవసరం. ఈ సోషల్ మీడియాలో ఎళ్లి కామెంట్స్ పెట్టడము, లేకపోతే స్టూడెంట్స్ ఎక్కడైనా ప్రొటెస్ట్‌లు జరుగుతుంటే ఎళ్లి ఉండడము, లేకపోతే వాళ్ళు ఎవరైనా చేసుకుంటుంటే వాట్సాప్‌లలో యాహ్! యూ డన్ ఎ గుడ్ జాబ్ మేట్, గ్రేట్ జాబ్ మేట్, ఐ సపోర్ట్ దిస్ మేట్, ఐ సపోర్ట్ దట్ మేట్. ఆళ్ళెవడికో సపోర్ట్ చేస్తే మనకేమొస్తది? మనం 50 లక్షలు, 60 లక్షలు అప్పులు తీసుకొని, లోన్‌లు తీసుకొని పాపం మా అయ్యలు సంపాదించిన పైసలతోని ఫారెన్ వచ్చినాం కదా! చదువుకోవాలి. చదువుకొని మంచి జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టి లోన్‌లు తీర్చి పొద్దున అమ్మ, నాన్నని ఇక్కడ తీసుకొస్తే తలెత్తుకొని తిరగొచ్చు బిందాస్‌గా. కానీ ఈ మధ్యలో ఏదన్నా మనం చేసే ఏదో పనుల వల్ల మాత్రం ఏదన్నా జరిగితే తలెత్తుకొని తిరుగుడు కాదు. అక్కడ వాళ్ళు తలదించుకోవాల్సొస్తది. అవన్నీ ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అందరూ ఇలాంటి వాటిల్లో ఉంటారని చెప్పట్లేదులే కానీ, బట్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు కదా! ఎవడో ఒక్కడు 100లో 10 మంది అయితే ఉంటారు కదా! ఎఫెక్ట్ అవుతుంటారు కదా! ఇప్పుడు ఇలాంటివన్నీ ఎలా బయటకొస్తాయంటే జరగటం వల్లనే వస్తాయి. వర్డ్ టు మౌత్ అంటారు. ఎక్కడో ఎవడికో జరుగుతది. ఎవడో చేస్తాడు. ఎవడో లైసెన్స్ లేకుండా ఎళ్లి ఏదో గుద్దుతాడు. వాడి స్టోరీ బయటకొస్తుంటదనమాట. అలాంటివన్నీ ఇవి. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పేదేంటంటే ఎవరన్నా సరే ఇంకా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు గానీ, లేకపోతే బయట మీకు తెలియకుండా మీరు చదువుకుంటూ F1 స్టూడెంట్ వీసా మీద ఉండి వేరేవాడికి మీరు ఐటీ జాబులు చేయటం గానీ 100% చేయకండి. ఓకే.
మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త చదువుకోండి, పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టమాకండి. ఓకే. ఇది నేను స్టూడెంట్స్‌కి చెప్దాం అనుకున్నది. సారీ వీడియో లెంగ్త్ ఎక్కువైంది. ఐ యామ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే నేను యాక్చువల్‌గా నిజాలు మాట్లాడాను. ఇది చాలా మందికి హర్ట్ చేసే వీడియో అని కూడా నాకు తెలుసు. కానీ చెప్పితే మీరు తెలుసుకుంటారు. కొంచెం ఏమన్నా ఫర్దర్‌గా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతోటి జరిగిన విషయాలు చెప్పాను. నేను చెప్పిన దాంట్లో ఏది ఫేక్ లేదండి. అన్నీ రియల్‌గా జరిగినవే. సో, మై బెస్ట్ అడ్వైస్ టు యూ ఈస్ మీరు బాగా చదువుకొని మంచి పొజిషన్‌లో ఉండాలని నేను మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.